అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ వి రామనాథన్ గారు, శ్రీమతి ఆర్ లక్ష్మీదుర్గ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. లక్ష్మీదుర్గ గారు, రామనాథన్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ శ్రీరాముని ఆశీస్సులతో శ్రీ వి రామానందన్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ వి రామనాథన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకెన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏదనుకుంటా జరగాలని ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విష్ణుమూర్తి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఆ సీతారాముని ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. రామనాథన్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రామనాథన్ సార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రామనాథన్ సార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సార్, గాడ్ బ్లెస్ యూ సార్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ వి రామానందన్ గారికి, శ్రీమతి ఆర్ లక్ష్మీదుర్గ గారికి మరియు చిరంజీవి అథర్వ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఆర్ లక్ష్మీదుర్గ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేసి మరియు అందరికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, దీర్ఘ సుమంగళీ భవ. అలాగే సీతారాముని ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మరి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ వి రామానందన్ గారు, శ్రీమతి లక్ష్మీదుర్గ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. విజయలక్ష్మి సార్, భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి ఇది 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. 7 ఇయర్స్ అవుతుంది. ఇది పెట్టడానికి గల కారణం, నాకు 2 అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, అలాగే మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఒక 39 అనాథ శవులకి దాన సంస్కారాలు చేయడం కూడా జరిగింది. అలాగే చిల్డ్రన్స్ని మరియు చిల్డ్రన్స్ హోమ్ కూడా రన్ చేసి వారి గురుకులకి వేయడం జరిగింది. అలాగే మరియు ఇది ఒక 5గురితో స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం మా భగవంతుడు ఇచ్చినందుకు ఆ దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మరి ఈ ఆశ్రమానికి కరోనా టైంలో ఎన్నో కష్టకాలంలో మరియు అన్నం వండి కూర లేని పరిస్థితుల్లో, రెంట్ కట్టలేని పరిస్థితుల్లో, చాలా కష్టాలలో వండుకోవడానికి గిన్నె లేని పరిస్థితుల్లో, మరియు ఆశ్రమానికి ఒకసారి జూలూరు పెంటయ్య గారు ఆశ్రమానికి విజిటింగ్ చేయడానికి వచ్చాడు. ఇక్కడ చూసి చలించిపోయి 1 రోజు 2 రోజులు కాదు
ఇక్కడ 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం జరగాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చి తను చేస్తూ తన కుటుంబ సభ్యులతో చేయిస్తూ ఈరోజు వందల మందితో వేల మందితో చేయిస్తూ ఈరోజు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా మరియు ఇక్కడికి ఇదంతా పూర్తిగా డెస్టిట్యూట్ హోమే అండి. అలాంటి వాళ్ళకి మరియు బట్టల పరంగా అలాగే మందుల పరంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, పెరాలసిస్ పేషెంట్లకు మరియు క్యాన్సర్ పేషెంట్లకు, ఫిట్స్ వచ్చే వాళ్ళకు, ఇలాంటి రోగిగ్రస్తులకి మరియు మెడికల్ పరంగా కూడా సపోర్ట్ చేస్తూ మరియు ఒకప్పుడు వండుకోవడానికి గిన్నెలు లేవు, ఈరోజు అన్నీ ఇంట్లో ఎలా ఉండాలో ఇక్కడ కూడా అన్ని అలా ఉండాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చి ఈరోజు మరియు వీళ్ళకి ప్యూరిఫై చేసిన వాటరు అలాగే వాటర్ డిస్టెన్సరు అలాగే ఈ 65 మందికి 65 మంచాలు పరుపులు ప్రతి ఒక్కరు కింద పడుకోవద్దనే ఉద్దేశం మీద మరియు కింద పడుకొని లేవలేని పరిస్థితుల్లో ఉంటారని మరియు వీళ్ళకి కాలక్షేపం కోసం ఒక టీవీ అలాగే మరియు వీళ్ళకి సెక్యూరిటీ పర్పస్గా సీసీ కెమెరాలు అలాగే వీళ్ళకి మెంటల్గా డిసేబుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ బట్టలు చేతితో పిండితే మరి 2 పని వాళ్ళతోని అని కష్టమవుతుందని ఉద్దేశం మీద మరి 2,50,000 పెట్టి ఒక వాషింగ్ మిషన్ కూడా ఇప్పేయడం జరిగింది. అలాగే వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మరియు అంబులెన్స్ వ్యాను 6,50,000 పెట్టి అంబులెన్స్ వ్యాన్ కూడా ఇప్పేయడం జరిగింది. అలాగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరియు సపోర్ట్గా ఉంటున్న పెంటయ్య గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. ఈరోజు మరి ఈ అన్నదానానికి కొంతమంది ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది, మిగతా వాళ్ళంతా ఇతను కూడా ఒక బ్రాహ్మణుడు అండి. ఈ మధ్యలో తనకు కూడా మరియు నడవలేని పరిస్థితుల్లో సిక్ అయిపోయిన ఉన్నాడు కాబట్టి తనను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది మేడిపల్లి పిఎస్ వాళ్ళు. అలాగే మెంటలీ డిజేబుల్ వాళ్ళు ఇలా వయోవృద్ధులు ఇట్లా మానసిక స్థితి బాగాలేని వాళ్ళు ఇలా వయోవృద్ధులు ఇలా వయోవృద్ధులు అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.